హలో మరియు కొత్త వ్లాగ్‌కు తిరిగి స్వాగతం. చూసే మరియు వినే వారందరికీ నా నమస్కారం. నేను మీతో కొత్త వ్లాగ్‌తో ఉన్నాను. అవును, మళ్ళీ ఇంటర్‌లింక్ ల్యాబ్స్ గురించి మాట్లాడదాం. నిన్న కేవీ ట్వీట్ వచ్చింది. అంటే నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు సుమారు 12, 15 గంటల క్రితం. మరియు అందులో కొత్త అప్డేట్‌కు ముందు మనం ఎటు వెళ్తున్నామో ఇదే నా చివరి ట్వీట్ అని చెప్పారు. నేను నిజానికి 2 ట్వీట్లు చేశాను. అందులో ఒకటి కేవీ ట్వీట్. మరొకటి నేను దాన్ని పూర్తిగా స్పష్టం చేసి దాని సమాధానాలన్నీ నేనే తయారు చేశాను. చాలా మంది దీని గురించి మాకు కొంచెం గందరగోళంగా ఉంది. దీని గురించి మాకు కొంచెం వివరించండి అని అడుగుతున్నారు. కాబట్టి నేరుగా దాని వైపు వెళ్దాం. ముందుగా నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇది సుమారు 17 గంటల క్రితం వచ్చిన కేవీ ట్వీట్. దీన్ని మనం ఇక్కడ తెరిస్తే ఇక్కడ ఇలా ఉంది. The recovery version and the update of the human node health metrics will be the final release before we move towards the ITLG verification phase. ప్రాథమికంగా ఇక్కడ వారు రికవరీ వర్జన్ గురించి మాట్లాడుతున్నారు. రికవరీ వర్జన్ అంటే ఏమిటో మీ అందరికీ తెలుసు. దీనికోసం డావోలో ఓటింగ్ జరిగింది. నిష్క్రియాత్మకంగా మారిన వారిని తిరిగి తీసుకురావడానికి, తద్వారా వారు మళ్ళీ మైనింగ్ చేయగలిగితే వారు కోల్పోయిన, బర్న్ అయిన అన్ని ఐటీఎల్జీలను తిరిగి పొందుతారు. ఈ 2 దశలు అని వారు చెప్పారు. ఇది చివరి విషయం. దీని తర్వాత మనం నేరుగా వెరిఫైడ్ ఐటీఎల్జీకి వెళ్తాం. రాబోయే రోజులు చాలా ముఖ్యమైనవని నేను మీకు ఒక చిన్న హింట్ ఇస్తున్నాను అని ఆయన అన్నారు. And here is a small hint. Improving these metrics will give you significant priority in the verification queue, allowing you to be matched faster with other curators. ఇక్కడ చాలా ముఖ్యమైన పదం క్యూరేటర్స్. నేను నా వాట్సాప్ గ్రూప్లో 1-2 చోట్ల ఇతర వ్యక్తులకు దీని గురించి నెలన్నర క్రితం చెప్పాను. క్యూరేటర్స్ గురించి కూడా చర్చిస్తాము. కాబట్టి ఇక్కడ వారు నేను మీకు ఒక చిన్న హింట్ ఇస్తున్నాను. మీరు మీ మెట్రిక్స్‌ని సరిచేసుకోవాలని అంటున్నారు. మెట్రిక్స్ అంటే మీరు చేస్తున్న మైనింగ్, మీ మైనింగ్ రేట్, మీ హెచ్‌సిఎస్ వీటన్నింటిని మీరు సరిగ్గా మెరుగుపరచాలి. సరిగ్గా తీసుకెళ్లాలి. తద్వారా మీరు వెరిఫికేషన్ క్యూలో అంటే ఆ లైన్‌లో వేగంగా మ్యాచ్ అవ్వగలరు ఇతర క్యూరేటర్స్‌తో. క్యూరేటర్స్ గురించి నేను మీకు తర్వాత వివరిస్తాను. ఒక మేజర్ మైల్‌స్టోన్ సమీపిస్తోంది. చాలా త్వరగా మనం ఒక పెద్ద మైల్‌స్టోన్‌ను చేరుకోబోతున్నాం. When verified ITLG will be transferred to ITLX. అక్కడ మీకు వెరిఫైడ్ ITLG లభిస్తుంది. ఆ తర్వాత వారు ITLG అనేది ఎకోసిస్టమ్ టోకెన్ అని చెప్పారు. IT మరియు వితిన్ ITLX అనేది ITLX అనేది ఎకోసిస్టమ్ టోకెన్. వితిన్ ITLX అండ్ ఫర్ సర్టెన్ ఇంటర్నల్ యూటిలిటీస్. నేను దీన్ని ఇక్కడ హిందీ లేదా ఉర్దూలోకి ఎక్కువగా అనువదించడం లేదు. ఎందుకంటే నేను దీని గురించి వివరంగా ట్వీట్ చేసిన నా ట్వీట్ ద్వారా మీకు వివరిస్తాను. దెన్ ITL is designed to be more external facing asset, primarily for payments and gas fees. ఇక్కడ వారు ITLను భవిష్యత్తులో చెల్లింపులకు మరియు గ్యాస్ ఫీజులకు మా ప్రాథమిక టోకెన్గా ఉండేలా డిజైన్ చేశారని చెబుతున్నారు. గ్యాస్ ఫీజు ITLGలో ఉంటుందని 2-3 రోజుల క్రితమే చెప్పారని చాలా మందికి ఇక్కడ గందరగోళం ఉంది. దీనిని కూడా తర్వాత వివరిద్దాం. అండ్ రిమెంబర్, every single ITL token in circulation is currently obtained through ITLG. భవిష్యత్తులో సర్క్యులేషన్లో ఉండే ప్రతి ITL టోకెన్ను పొందడానికి ఒకే ఒక మార్గం ఉంది. అదేమిటంటే ITLG అంటే వెరిఫైడ్ ITLG ద్వారానే లభిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వారు ఇలా అంటున్నారు. ITLG and ITL are being built with infrastructure that aims to combine the store of value potential of Bitcoin with the payment capability of Ethereum. This includes strong asset reserve mechanism for validator staking. ఇక్కడ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాలిడేటర్ స్టేకింగ్. మొదటి పదం గుర్తుంచుకోండి, వారు ఇక్కడ వాడినది క్యూరేటర్స్. రెండవ పదం గుర్తుంచుకోండి, వాలిడేటర్స్. వాలిడేటర్స్ అనే పదం మీరు ఇంతకు ముందు పైకాయిన్లో మరియు ఇతర ప్రాజెక్టులలో కూడా విని ఉంటారు. అండ్ రిమెంబర్, ఇది నేను మీకు ముందే చెప్పాను. ఆ తర్వాత వాళ్ళు చెప్తారు, this includes a strong asset reserve mechanism for validator staking as well as high TPS performance to support real payment scalability. ఇక్కడ TPS performance గురించి ఏదైతే చెప్తున్నారో అది కూడా నేను మీకు ముందుకు వెళ్ళి వివరిస్తాను. This is a carefully prepared phase leading into first private mainnet. ఈ మన ఫేజ్ అంటే వెరిఫికేషన్ మరియు అన్ని విషయాలది మనల్ని మన మొదటి ప్రైవేట్ మెయిన్నెట్కు తీసుకెళ్లడానికి సిద్ధం చేస్తోంది. వేర్ ITLX wallet will begin receiving rewards directly from human nodes. ఇక్కడ వాళ్ళు ఒక చిత్రాన్ని కూడా చూపించారు. ఆ చిత్రాన్ని మీకు కొంచెం చూపిస్తాను. చిత్రంలో మీకు కనిపిస్తోంది. ఇక్కడ ITLG రికవరబుల్ అని వ్రాసి ఉంది. అంటే మీరు రికవర్ చేయగల ITGL బేసిక్గా అన్వెరిఫైడ్ అయిన వాటిల్లో ఎన్ని రికవర్ చేయగలరు. ఇక్కడ హ్యూమన్ మైనింగ్ స్ట్రీక్ ఇవ్వబడింది. మీ స్ట్రీక్ ఏమిటి, ఏమి బర్న్ అయింది, ఏమి కాలేదు. ఇక్కడ చెప్తున్నారు
మీరు 6వ నెంబర్‌లో ఉన్నారు. మీరు మొత్తం 12కు చేరుకోగానే ఇక్కడ 6 మరియు 12 అని రాసి ఉంది. అప్పుడు మీరు 990 ఐటీఎల్జీలను క్లెయిమ్ చేయవచ్చు. ఈ మైల్‌స్టోన్ ఈ విషయాలన్నీ రాసున్నాయి. ఇది మీ స్టాటిస్టిక్స్ రాసుంది. మీ మైనింగ్ రేట్ ఏమిటి? ఎవరైనా ఏదైనా సైకిల్ మిస్ చేస్తే, కొన్ని చేస్తే సహజంగానే అది తక్కువగా ఉంటుంది. ఎప్పుడూ ఏ సైకిల్ మిస్ చేయని వారికి అది ఎక్కువగా ఉంటుంది. ఇది మీ గ్రూప్ మైనింగ్ రేటు ఇవ్వబడింది. 80% అని రాసి ఉంది. అంటే మీరు సెక్యూరిటీ గ్రూప్‌లో మైనింగ్ చేస్తున్నారు. ఇది వెరిఫై యువర్ ఐటీఎల్జీ, కనెక్ట్ యువర్ ఐటీఎల్ఎక్స్ వాలెట్, కనెక్ట్ సోషల్. వెరిఫై యువర్ ఐటీఎల్జీ అంటే ఇక్కడ మీరు స్టార్ట్ చేస్తే మీ వెరిఫికేషన్ మొదలవుతుంది. ఇక్కడ నుండి ఎవరైతే వాలెట్ కనెక్ట్ చేయలేదో వాళ్ళు కనెక్ట్ చేసుకోవచ్చు. మరియు కనెక్ట్ సోషల్ అంటే మీరు ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్ అన్నీ ఇక్కడ నుండి కనెక్ట్ చేయవచ్చు. సో బేసిక్‌గా మీ కొత్త ఇంటర్ఫేస్ మీకు సుమారుగా ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ట్వీట్‌ను మూసివేసి నేరుగా నా ట్వీట్ వైపు వెళ్దాం. నేను మీకు నా ట్వీట్‌ను కొంచెం చూపిస్తే అప్పుడు మీకక్కడ నేను కొంచెం ఇక్కడ నా ట్వీట్ వైపు వెళ్తాను. ఇక్కడ నేను అదే ట్వీట్‌ను పూర్తిగా అనువదించాను. ఇది ఇంగ్లీష్‌లోనే ఉంది. కానీ సులభంగా అర్థమయ్యేలా ప్రజలకు పెద్దదిగా చేసి. నేను ఈ ట్వీట్ చేశాను. బేసిక్‌గా ఈ కెవిన్ ట్వీట్ చేస్తున్నాడు. మనం చివరి దశకు వెళ్తున్నాము. మొదటి విషయం ఏమిటి? వెరిఫైడ్ ఐటీఎల్జీ ఇప్పుడు ఎలా పొందాలి? యూజ్డ్ బై, అన్‌యూజ్డ్ బై మనం నిన్న వీడియో చేశాము. ఆ తర్వాత మీకు చెప్పాల్సిన ముఖ్యమైన విషయం క్యూరేటర్ మరియు వాలిడేటర్. ఈ విషయాలన్నీ ఏమి రాబోతున్నాయి? దీని గురించి మీకు కొంచెం వివరిస్తాను. ఇప్పుడు నా ఈ ట్వీట్ చాలా వివరంగా ఉంది. దీన్ని కాస్త నెమ్మదిగా వినండి. నేను ఎక్కువ సమయం దీనికే ఇస్తాను. ఇక్కడ అదే ఉంది. దిస్ ఇస్ ద ఫైనల్ యాప్ అప్డేట్ బిఫోర్ ఇంటర్లింక్ మూవ్స్ టు ద ఐటీఎల్జీ వెరిఫికేషన్ ఫేజ్. ఇది మన ఐటీఎల్జీ వెరిఫికేషన్ ఫేజ్‌లోకి వెళ్లే ముందు ఫైనల్ అప్డేట్. Think of it as the last preparation step before real value, real wallets and real rewards. మీరు దీన్ని ఇలా అర్థం చేసుకోండి. ఇదొక ప్రిపరేషన్. అంటే ఒక తయారీ. మనదొక స్టెప్ ఫార్వర్డ్. ఒక అడుగు ముందుకు. రియల్ వాల్యూ వైపు, రియల్ వాలెట్స్ వైపు మరియు రియల్ రివార్డ్స్ వైపు. ఇక్కడ నేను దీన్ని వివరించాను. ఈ అప్డేట్ దేని గురించి? ఈ వచ్చిన అప్డేట్ ఏమిటి? ఇది రికవరీ వెర్షన్ ప్లస్ హ్యూమన్ నోడ్ హెల్త్ అప్డేట్. ఇది వెరిఫికేషన్ ప్రారంభించే ముందు చివరి విడుదల. ఆ తరువాత ఏమవుతుంది? ఆ తరువాత దశలు వెరిఫికేషన్, వాలెట్లు, స్టేకింగ్ మరియు రివార్డులు. ఇప్పుడు అన్నిటికంటే ముందు హ్యూమన్ నోడ్ హెల్త్ అంటే ఏమిటి? హ్యూమన్ నోడ్ హెల్త్ అంటే నేను వివరించినదే. మీరు ఎన్ని సైకిల్లో మైన్ చేస్తున్నారు? సెక్యూరిటీ గ్రూప్‌లో ఎంత యాక్టివ్‌గా ఉన్నారు? యాప్‌లో ఎంత యాక్టివ్‌గా ఉన్నారు? మీ గణాంకాలు ఏమిటి? అంటే ఈ విషయాల్లో మీ నంబర్లేమిటి? మీరు ఎన్ని విధాలుగా యాక్టివ్‌గా ఉన్నారు? ఇప్పుడు నేను అందులో తర్వాతది ఏమిటంటే వారి ట్వీట్‌లో చెప్పినట్లుగా రాబోయే రోజులు ముఖ్యమైనవి. కాబట్టి ఇక్కడ నేను దాని అనువాదం చేశాను. అంటే సులభమైన పదాలలో వివరణ ఇచ్చాను. రాబోయే రోజులు ఎందుకు చాలా ముఖ్యమైనవి? అంటే రాబోయే రోజులు ఎందుకు ముఖ్యమైనవి? ఎందుకు? ఇక్కడున్న యాప్ మన హ్యూమన్ నోడ్ హెల్త్ మెట్రిక్స్‌ను కొలుస్తుంది. అదేమిటంటే మీరు ఎంత యాక్టివ్‌గా ఉన్నారు? ఎంత నిజమైన వారు? అంటే ఏదైనా బాట్ ఖాతా ఉందా అని. మరియు మీరు ఎంత స్థిరంగా ఉన్నారు? అంటే ఎంత యాక్టివ్‌గా మీరు ఎంత శాతం మైన్ చేస్తున్నారు? ఏమైనా వదిలేస్తున్నారా లేదా? మీరు ఇప్పుడు ఈ కొలమానాలను మెరుగుపరుచుకుంటే, మీరు ఈ విషయాలన్నిటిని మెరుగుపరుచుకుంటే ఎవరైనా గతంలో తప్పు చేసి ఉంటే, అంటే గతంలో దాన్ని సరిదిద్దుకోవాలి. ఎలా అంటే మైనింగ్ సరిగ్గా చేయడం ప్రారంభించాలి. చురుగ్గా ఉండాలి. ప్రతిదీ స్థిరంగా చేస్తే దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? మీకు అధిక ప్రాధాన్యత లభిస్తుంది. మీరు వెరిఫికేషన్ క్యూలో వేగంగా ముందుకు వెళతారు. మీరు క్యూరేటర్లతో త్వరగా మ్యాచ్ అవుతారు. ఇక్కడ మళ్ళీ అదే వచ్చింది. నేను మీకు చెప్తానన్నది. క్యూరేటర్లు అంటే ఏమిటి అని. చురుకైన మరియు నిజమైన వినియోగదారులు ముందుగా వెళ్తారు. అంటే ఎవరైతే ఈ పనులన్నీ సరిగ్గా చేస్తారో, దీనిలో ఎవరి శాతం అత్యధికంగా ఉంటుందో వారికి ఏమవుతుంది? వారికి అత్యధిక ప్రాధాన్యత లభిస్తుంది. దేనిలో అంటే వెరిఫైడ్ ఐటీఎల్జీ పొందడంలో. అతను అందరికంటే వేగంగా ముందుకు వెళ్తాడు. అంటే అందరికంటే వేగంగా ముందుకు సాగుతాడు. వెరిఫికేషన్ క్యూ అంటే వెరిఫికేషన్ కోసం వారు ఏర్పాటు చేసిన ఏ లైన్ లేదా యంత్రాంగంలోనైనా. మరియు మీరు క్యూరేటర్లతో త్వరగా మ్యాచ్ అవుతారు. మరియు మీరు క్యూరేటర్తో త్వరగా మ్యాచ్ అవుతారు. ఇప్పుడు అందరిది ఇదే ప్రశ్న. అసలు క్యూరేటర్ అంటే ఏమిటి? ఇక్కడ నేను దీన్ని కూడా వివరించాను. క్యూరేటర్లు అంటే ఏమిటి అని. క్యూరేటర్లు నెట్వర్క్లో విశ్వసనీయమైన నిజమైన మానవులు. క్యూరేటర్ మరెవరో కాదు,
మీరు వాలిడేటర్ అనే పదాన్ని ఎలా అర్థం చేసుకున్నారో అలాగే మన ఈ నిజమైన మానవ నెట్వర్క్లో క్యూరేటర్ ఉంటారు. నిజమైన మానవ నెట్వర్క్ మనదేమిటి? మన ఇంటర్లింక్ నెట్వర్క్. క్యూరేటర్ ఏం చేస్తాడు? క్యూరేటర్ పనేంటి? ఇతర నిజమైన వినియోగదారులను సరిపోల్చడానికి మరియు ధృవీకరించడానికి సహాయపడండి. ఇది నిజమైన వినియోగదారులను ధృవీకరించడంలో మరియు సరిపోల్చడంలో సహాయపడుతుంది. నకిలీ ఖాతాలను మరియు బాట్లను తగ్గించండి. ఇది నకిలీ ఖాతాలను మరియు బాట్లను తొలగించడంలో సహాయపడుతుంది. సిస్టంలో నమ్మకాన్ని బలోపేతం చేయండి మరియు సిస్టంలో ఇది బలాన్ని సృష్టిస్తుంది. అంటే సులభమైన మాటలలో చెప్పాలంటే దాన్ని బలంగా అర్థం చేసుకోండి. క్యూరేటర్ యొక్క సాధారణ అర్థం ఏమిటి? నిజమైన వ్యక్తులను నిర్ధారించడంలో సహాయపడే విశ్వసనీయ కమ్యూనిటీ సభ్యుడు. అంటే మన కమ్యూనిటీ నుంచే కొంతమంది వ్యక్తులు అకౌంట్లను వెరిఫై చేయడంలో, అకౌంట్ల నుండి బాట్లను తీసివేయడంలో, ఫేక్ అకౌంట్లను కనుగొనడంలో సహాయపడతారు. సరళంగా చెప్పాలంటే మనం క్యూరేటర్ను వాలిడేటర్ అని కూడా పిలవచ్చు. కానీ అసలు పదం అదే కమ్యూనిటీకి చెందిన అదే విశ్వసనీయ సభ్యుడు. ఆ తర్వాత ఏమవుతుంది? ఐటీఎల్జీ వెరిఫికేషన్ తర్వాత ఏమవుతుంది? ఒక పెద్ద మైలురాయి రాబోతోంది. ఐటీఎల్జీ వెరిఫికేషన్ తర్వాత ఏమవుతుంది? మీ వెరిఫైడ్ ఐటీఎల్జీ మీ ఐటీఎల్ఎక్స్ వాలెట్కు బదిలీ చేయబడుతుంది. అంటే వెరిఫికేషన్ తర్వాత యాప్లో మీకు వెరిఫైడ్ ఐటీఎల్జీ కనిపించవచ్చు, కానీ వాటిని నేరుగా ఎక్కడికి బదిలీ చేస్తారు? మీ ఐటీఎల్ఎక్స్ వాలెట్లోకి. ఇప్పటి వరకు వ్యాలెట్ కనెక్ట్ చేయని వాళ్ళు వ్యాలెట్ కనెక్ట్ చేసుకోండి. ఎవరైనా ఎవరికైనా చెయ్యాలనుకుంటే చేయవచ్చు. మీకు నా కోడ్ కావాలంటే నేను చెబుతాను. అది 46CRDJMT, అంటే 46CRDZMT. అప్పుడు మీ వెరిఫైడ్ ఐటీఎల్జీ నేరుగా మీ వాలెట్లోకి వెళతాయి. ఒకే వ్యాలెట్ను ఉంచడానికి ప్రయత్నించండి. మీరు ఎక్కువ ఉంచుకోవచ్చు, కానీ దానివల్ల మీకు భవిష్యత్తులో గందరగోళం లేదా సమస్యలు ఎదురవచ్చు. ఆ తర్వాత ఆప్షన్ 1 ఏముంటుంది? మీరు మీ వెరిఫైడ్ ఐటీఎల్జీలను స్టాక్ చేయవచ్చు. అంటే మీరు వాటిని లాక్ చేయవచ్చు మరియు రాబోయే కాలంలో వాటి నుండి ఐటీఎల్ సంపాదించవచ్చు. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఇందులో మీకు 2 ఆప్షన్లు ఇవ్వబడ్డాయి: స్టేకింగ్ లేదా లాకింగ్, మరియు మూడవది ఏమిటి? వెస్టింగ్. స్టేకింగ్ మరియు లాకింగ్ అంటే ఏమిటి? ప్రాథమికంగా మీరు మీ ఐటీఎల్జీలను స్టేక్ చేస్తున్నారు, వాటిని కొంతకాలం పాటు ఉంచుతున్నారు. అంటే వారు ఏ సమయం ఇచ్చినా, 1 రోజు, 6 రోజులు, 1 నెల, 15 సంవత్సరాల వరకు మీరు ఏ సమయాన్నైనా ఎంచుకోవచ్చు. మీరు ఎంత ఎక్కువ సమయం ఎంచుకుంటారో అంత ఎక్కువ ఐటీఎల్ మీకు లభిస్తుంది. సరే, ఇప్పుడు ఆప్షన్ 2 ఏమిటి? దీనిలో నేను మీకు వెస్టింగ్ గురించి కూడా కొంచెం చెబుతాను. వెస్టింగ్ అంటే ఏమిటి? నేను మీకు ఒక సులభమైన ఉదాహరణ ఇస్తాను. మీరు మీ కాయిన్లను 1 సంవత్సరం పాటు ఐటీఎల్జీ లాక్ చేశారు. దీని అర్థం మీరు 1 సంవత్సరం పాటు మీ ఐటీఎల్జీలను ముట్టుకోలేరు. అవి లాక్ చేయబడ్డాయి. పూర్తి సంవత్సరమైన తర్వాత మీకు మీ ఐటీఎల్జీ మరియు ఐటీలు తిరిగి లభిస్తాయి. కానీ మీరు వెస్టింగ్ ఎంచుకుంటే, వెస్టింగ్ అంటే ఏమిటి? మీరు 1 సంవత్సరానికి లాక్ చేశారు, కానీ మీకు ప్రతి నెల కొంచెం కొంచెం వస్తూ ఉంటాయి. ఉదాహరణకు, మీరు మీ స్నేహితుడికి 12,000 రూపాయలు అప్పుగా ఇచ్చి 1 సంవత్సరం తర్వాత తిరిగి ఇవ్వమని చెప్పారు. అతను 1 సంవత్సరం తర్వాత మీకు 12,000 తిరిగి ఇస్తాడు. కానీ మీరు అదే 12,000ను ఒక స్నేహితుడికి వెస్టింగ్ కోసం ఇస్తే, అంటే మీరు మీ స్నేహితుడితో ఈ 12,000 1 సంవత్సరం పాటు తీసుకో, కానీ నాకు ప్రతి నెల కొంచెం కొంచెం తిరిగి ఇవ్వు అని చెప్పారు. అప్పుడు మీ స్నేహితుడు, సరే నేను మీకు ప్రతి నెల 1000 ఇస్తాను అన్నాడు. అలా అతను ప్రతి నెల మీకు 1000 ఇస్తే 12 నెలల్లో మీ 12,000 పూర్తవుతాయి. ఇదే లాకింగ్ మరియు వెస్టింగ్ మధ్య ఉన్న తేడా. ఇప్పుడు ఐటీఏఎల్జీ మరియు ఐటీఎల్ మధ్య తేడా ఏమిటి? ఐటీఎల్జీ అనేది అంతర్గత పర్యావరణ వ్యవస్థ టోకెన్. ఇది నిజమైన మానవ సహకారం ద్వారా సంపాదించబడింది. దీనిని స్టేకింగ్ మరియు సిస్టమ్ విలువ కోసం ఉపయోగిస్తారు. అదే విషయం, ఐటీఎల్జీ అనేది పర్యావరణ వ్యవస్థ యొక్క టోకెన్, అంటే మీ అంతర్గత వ్యవస్థ యొక్కది. దీనిని మేము లాకింగ్, స్టేకింగ్, గవర్నెన్స్, గావో ఓటింగ్, గేమింగ్ మరియు భవిష్యత్తులో ఏదైనా మాల్ లేదా ఇతర డియాప్స్ వస్తే వాటిలో ఉపయోగిస్తాము. దాని తర్వాత ఐటీఎల్ ఏమిటి? చెల్లింపులు మరియు గ్యాస్ ఫీజుల కోసం ఉపయోగించే బాహ్య ఫేసింగ్ టోకెన్. నిజ ప్రపంచ వినియోగం కోసం రూపొందించబడింది. ముఖ్యమైనది, ప్రతి ఒక్క ఐటీఎల్ టోకెన్ ఐటీఎల్జీ నుండి వస్తుంది. దీనికి మినహాయింపులు లేవు. ఇప్పుడు ఇందులో చాలా మంది గందరగోళానికి గురయ్యారు. మాకు గ్యాస్ ఫీజు ఐటీఎల్జీలో ఉంటుందని చెప్పారు. ఇప్పుడు వారు ఐటీఎల్లో గ్యాస్ ఫీజు ఉంటుందని అంటున్నారు. గుర్తుంచుకోండి, ఐటీఎల్జీ యొక్క గ్యాస్ ఫీజు మీ అంతర్గత పర్యావరణ వ్యవస్థలో ఉంటుంది.
ఉదాహరణకు మీరు మీ కాయిన్లను ఐటీఎల్జీలో స్టేక్ చేయాలనుకుంటే దానికోసం ఫీజు చెల్లించాల్సి వస్తే మీరు దానిని ఐటీఎల్జీలో చెల్లిస్తారు. సరే, ఇప్పుడు ఆన్ చైన్ లావాదేవీల కోసం అంటే మీరు ట్రేడింగ్ చేస్తున్నా లేదా మరేదైనా చేస్తున్నా ఆ ఫీజును మీరు ఐటీఎల్లో చెల్లిస్తారు. కాబట్టి మొదట మీ వద్ద ఐటీఎల్ లేదు. మొదట మీరు వెరిఫైడ్ ఐటీఎల్జీకి ఇస్తారు. దానికోసం మీరు మీ ఐటీఎల్జీ నుండి అంతర్గత పర్యావరణంలో గ్యాస్ ఫీజు చెల్లిస్తారు. ఆ తర్వాత ఐటీఎల్ వచ్చినప్పుడు దాన్ని ట్రేడ్ చేస్తే ఫీజులన్నీ ఐటీఎల్లోని చెల్లిస్తారు. ఇలా మీరు ఐటీఎల్జీ వాడిన ఐటీఎల్ వాడిన 2 టోకెన్లు వాడుకలోకి వస్తాయి. ఇప్పుడు ముందుకెళితే క్యూరేటర్ అంటే ఏమిటి, వాలిడేటర్ అంటే ఏమిటి అని అడిగేవాళ్ళు ఉన్నారు. వాలిడేటర్ అంటే ఏమిటి? వాలిడేటర్ అంటే వారు నెట్వర్క్ ఆపరేటర్లు. అంటే మీ నెట్వర్క్ను అంటే ఇంటర్లింక్ నెట్వర్క్ను ఆపరేట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? బ్లాక్ చైన్ను సురక్షితం చేస్తారు. జరిగే లావాదేవీలను ధృవీకరిస్తారు. వ్యవస్థలో మోసం జరగకుండా నిజాయితీగా ఉంచుతారు. ఆస్తిని కొలాటరల్గా స్టేక్ చేస్తారు. వాలిడేటర్ ఏమి చేస్తాడు? అతను మీ ఆస్తిని తన దగ్గర కొలాటరల్గా ఉంచుకుంటాడు. కొలాటరల్ అంటే మీకు ఇన్ని ఏటీఎల్ రావాల్సి ఉంటే దానికి బదులుగా వారు తమ వద్ద అన్ని ఏటీఎల్జీలను ఉంచుకుంటారు. తద్వారా మీకు బదులుగా అవి లభిస్తాయి. ఇవన్నీ నెట్వర్క్ లోపలి నుండి జరుగుతాయి. దీనిలో తర్వాత ఏముంది? బిట్ కాయిన్ ప్లస్ ఇథీరియం ఐడియా. ఇందులో బిట్ కాయిన్ మరియు ఇథీరియంలను పదే పదే ఎందుకు చేస్తున్నారు? దీని అర్థం ఐటీఎల్ అనేది బిట్ కాయిన్ అని, ఇథీరియం ఐటీఎల్ అని చెప్పాలనుకోవడం కాదు. అలా కాదు. వీరు చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే వాటి ఫంక్షన్లు ఒకేలా ఉంటాయి. బిట్ కాయిన్ ఫంక్షన్ ఏమిటి? విలువ నిల్వ, బలమైన నిల్వ, దీర్ఘకాలిక హోల్డింగ్. అదే పని మీ ఐటీఎల్ చేస్తుంది. మీ విలువను నిల్వ చేస్తుంది, మీ నిల్వను బలోపేతం చేస్తుంది మరియు దీర్ఘకాలిక హోల్డింగ్ ఐటీఎల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఐటీఎల్జీని ఇథీరియం అని ఎందుకన్నారు? పర్యావరణ వ్యవస్థలోని మిగిలిన చెల్లింపులు మొదలైనవి ఐటీఎల్జీ ద్వారా జరుగుతాయి. పర్యావరణ వ్యవస్థలో చెల్లించే గ్యాస్ ఫీజు ఐటీఎల్జీ ద్వారా చెల్లించబడుతుంది మరియు ఇది చాలా అధిక వేగంతో ఉంటుంది. దాని తర్వాత టీపీఎస్ అని రాసి ఉంది. అంటే హై ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్. అంటే సెకనుకు జరిగే లావాదేవీలు చాలా వేగంగా ఉంటాయి. అందుకే టీపీఎస్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. అంటే ఇది బిట్ కాయిన్ లాగా విలువను నిల్వ చేస్తుంది మరియు ఐటీఎల్జీ ఇథీరియం లాగా ఖర్చు చేయబడుతుంది మరియు స్కేల్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళు మేము దీని తర్వాత మా మొదటి మెయిన్ నెట్కు వెళ్తున్నామని చెప్పారు. అయితే ప్రైవేట్ మెయిన్ నెట్ అంటే ఏమిటి? ప్రైవేట్ మెయిన్ నెట్ కూడా సింపుల్గా ఓపెన్ మెయిన్ నెట్ లాగానే ఉంటుంది. ప్రైవేట్ మెయిన్ నెట్లో బ్లాక్ చైన్ టెస్ట్ చేస్తారు. టోకెన్లను ట్రేడ్ చేసి అన్నీ సరిగ్గా జరుగుతున్నాయా లేదా, ఏదైనా లోపం ఉందా అని చూస్తారు. ఓపెన్ మెయిన్ నెట్ కంటే ముందు కూడా ఒక ఫేజ్ ఉంటుంది. దానిని మనం టెస్ట్ నెట్ ఫేజ్ అంటాము. కానీ టెస్ట్ నెట్ ఫేజ్లో ఫేక్ టోకెన్లు అంటే నకిలీ టోకెన్లు, తాత్కాలిక టోకెన్లు కేవలం సిస్టమ్ను చెక్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఆ తర్వాత వస్తుంది మీ ప్రైవేట్ మెయిన్ నెట్. అంటే దీనిలో అసలైన కాయిన్లు, అసలైన బ్లాక్ చైన్ ఉపయోగించబడుతుంది మరియు ఇది అందరికీ ఓపెన్గా ఉంటుంది. ఇప్పుడు దీని ఫైనల్ ఏంటి? ఈ అప్డేట్ అనేది రియల్ వెరిఫికేషన్, రియల్ వాలెట్ మరియు రియల్ రివార్డ్లు మరియు యుటిలిటీ రాకముందు చివరి దశ. యాక్టివ్ హ్యూమన్స్, ఆనెస్ట్ హ్యూమన్స్కు మొదట ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇంటర్లింక్ ల్యాబ్స్ ఇలాగే లాంగ్ టర్మ్ వాల్యూను నిర్మిస్తుంది. అంటే వారి వెరిఫికేషన్ ఈ విషయాలన్నింటినీ కలపడానికి ప్రధాన ప్రక్రియ ఏమిటంటే వారిప్పుడు చివరకు ఆ దశకు చేరుకున్నారు. ఇక్కడ అన్ని నకిలీ అకౌంట్లు, అన్ని బాట్లు తొలగించబడతాయి. యాక్టివ్ వెరిఫికేషన్ జరగాలి. తద్వారా మీ వెరిఫైడ్ ఐటీఎల్జీ మీ ఐటీఎల్ఎక్స్ వాలెట్కి బదిలీ అవుతుంది. ఆ తర్వాత మీరు వాటిపై గ్యాస్ ఫీజు చెల్లించి ఎంత మినిమం ఉంటుందో వాటిని స్టేక్ చేయవచ్చు లేదా లాక్ చేయవచ్చు లేదా వాటిని వెస్టింగ్ చేయవచ్చు. సో దాట్ మీకు ఐటీఎల్ లభిస్తుంది. మీకు ఒకసారి ఐటీఎల్ లభించిన తర్వాత 2 కాయిన్లు మీకు తిరిగి ఇవ్వబడతాయి. ఆ తర్వాత ఇది ఉపయోగించిన ఐటీఎల్జీ అవుతుంది. అంటే ఇది ఉపయోగించబడింది. ఆ తర్వాత ఇది డావో ఓటింగ్లో అంటే మీ ఎకోసిస్టంలోని గవర్నెన్స్లో మరియు గ్యాస్ ఫీజ్లో ఉపయోగించబడుతుంది. ఇది ఎప్పుడైతే లిస్ట్ అవుతుందో అప్పుడు మీరు దీన్ని కొనవచ్చు, అమ్మవచ్చు అంటే ట్రేడ్ చేయవచ్చు. ఆ తర్వాత మెయిన్ టోకెన్ ఐటీఎల్ అవుతుంది. కానీ ఒకసారి మీ ఐటీఎల్జీ వెరిఫై అయిన తర్వాత అవి ఉపయోగించినా లేదా ఉపయోగించకపోయినా అవి వెరిఫై అయితే అవి బర్న్ అవ్వవు. వాటిలో బర్నింగ్ మెకానిజం పనిచేయదు. మరియు మీ రెండవ ఐటీఎల్లో కూడా బర్నింగ్ మెకానిజం లేదు. అది స్థిరంగా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఇది చేయబోతున్నారు. దీనికోసం మీరు నా పోస్ట్ను వెళ్ళి చెక్ చేయవచ్చు. కాబట్టి ప్రాథమికంగా నేను నిన్న మీకు చెప్పిన ఉపయోగించిన మరియు ఉపయోగించని వాటి గురించి కూడా స్పష్టత వచ్చింది. ఈ రోజు వచ్చిన ట్వీట్లో క్యూరేటర్లు ఏమి చేస్తారు? ఒక రకమైన వాలిడేటర్లు. వారు అదే నెట్వర్క్ నుండి ఉంటారు. ప్రజలు ఎంపిక చేయబడతారు.
మరియు మీ అకౌంట్లు వెరిఫై అవుతూ ఉంటాయి. దీనిలో ఎవరికీ అదనపు కేవైసీ ఉండదు. ఒకవేళ మీరు అదనపు కేవైసీ చేయిస్తారని అనుకుంటే అలా జరగదు. అవును, అనుమానమున్న కొన్ని అకౌంట్లను ఆడిట్ కోసం తీసివేస్తే అది వేరే విషయం. మిగిలినది ఫేషియల్ వెరిఫికేషనే మీ అసలైన వెరిఫికేషన్. ఇది చివరి ప్రకటన. కేవీ చెప్పినట్టు మేము ఈ దశలోకి వెళ్ళడానికి చేస్తున్నాము. అదే వెరిఫైడ్. మరియు వాళ్ళు ఈ రోజు ప్రకటించారు. ఏమని చెప్పాలి? ఈ రోజు వాళ్ళు ట్వీట్ చేశారు. ఈ ప్రక్రియ అంతా బహుశా ఫిబ్రవరిలోనే జరగబోతోంది. ఎలాంటి ఆలస్యం జరగకపోతే. ఒకవేళ ఆలస్యం అయితే బహుశా 10-15 రోజులు అటు ఇటు కావచ్చు. లేకపోతే ఇది ఇప్పుడు జరగబోతోంది. వీడియో నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. చాలా త్వరలో తదుపరి బ్లాగ్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్.